మిత్రులారా, మనకందరికీ తెలుసు గ్రీన్ స్కూల్ ప్రోగ్రాంలో మన పాఠశాలన్నీ రిజిస్టర్ అవ్వాలి. ఏపీ నేషనల్ గ్రీన్ తరఫున ఈ ప్రోగ్రామ్ని మనం స్పాన్సర్ చేస్తున్నారు. సో ఇందులో గ్రీన్ స్కూల్ ప్రోగ్రామ్ అంటే మన స్కూల్లో జరిగేటువంటి ఆడిట్ని, అంటే ఎన్విరాన్మెంట్ పరంగా ఉన్నటువంటి వాటినన్నింటినీ ఒక అంచనా వేసి ఆన్లైన్ ద్వారా మనం నమోదు చేస్తాం. సో ఇందులో మనం ఆంధ్రప్రదేశ్ గోల్డ్ పార్ట్నర్ అవార్డుని తీసుకొచ్చింది కాబట్టి హెడ్ మాస్టర్స్, సైన్స్ టీచర్స్, గ్రీన్ టీచర్స్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఈ వీడియో చూసి సో దీన్ని ఎలా చేయాలి అనే దాన్ని మీరు స్ప్రెడ్ చేసి ఈ నవంబర్ 8వ తేదీ లోపల ప్రతి ఒక్క పాఠశాల కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయవలసినటువంటిగా కోరుకుంటున్నాను. సో ఇలాగ మీ మెయిల్కి ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే ఇలాగ మన మెయిల్కి ఒక మెయిల్ వస్తుంది. సో ఆ మెయిల్లో ఇక్కడ మీరు డైరెక్ట్గా క్లిక్ హియర్ టు స్టార్ట్ జిఎస్పి ఆడిట్ అని టైప్ చేసి నేరుగా జిఎస్పి ఆడిట్కి వెళ్ళొచ్చు. ఇది ఆల్రెడీ నేను రిజిస్టర్ చేసుకొని ఉన్నాను. సో రిజిస్టర్ చేసుకున్నాను కాబట్టి పాత స్కూల్ అంటే నా ఓల్డ్ స్కూల్ వస్తుంది. ఇప్పుడు నేను స్కూల్ మారి ఉన్నాను అన్నప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు మెయిల్ రాలేదు, సో ఎలాంటి మెయిల్ మనం ఇంతవరకు రిసీవ్ చేసుకోలేదు అన్నప్పుడు ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేరుగా గూగుల్కి వెళ్ళి గ్రీన్ స్కూల్ ప్రోగ్రామ్ గూగుల్ సెర్చ్లో టైప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు గ్రీన్ స్కూల్ ప్రోగ్రామ్ .org అనేది ఓపెన్ అవుతుంది. సో దీని ద్వారా కూడా మనం లాగిన్ అవ్వచ్చు. ఇలాగా దీని ద్వారా కూడా మనము సేమ్ ఇదే పేజ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. సో ఇలాగా మనకి రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అయింది. సో ఈ రిజిస్ట్రేషన్ పేజీలో మనం డీటెయిల్స్ అన్నీ పొందుపరుస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫై చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకి వాళ్ళ దగ్గర నుంచి సో ఇలా తప్పక ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఆడిట్ని పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది మొబైల్ ద్వారా కూడా సులభంగా మనము చేయవచ్చు. అంటే మొబైల్ ద్వారా కూడా సేమ్ గూగుల్ సెర్చ్కి వెళ్ళి మీరు దీన్ని చేయొచ్చు. సో దీంట్లో 6 థీమ్స్ ఉంటాయి. 6 థీమ్స్కి మన బడిలో ఎలాంటి యాక్టివిటీస్ జరుపుతున్నామని మనం ఫొటోస్తో సహా దీంట్లో పెట్టడం జరుగుతుంది. సో లాగిన్ చేసుకున్న తర్వాత ఇలాగ లాగిన్ పేజ్ వస్తుంది. సో ఈ లాగిన్ పేజీలో ఏదైతే మన మెయిల్ ఐడి ఉంటుందో సో ఆ మెయిల్ ఐడికి వాళ్ళు ఒక పాస్వర్డ్ పంపించుంటారు. సో ఆ పాస్వర్డ్తో మనము లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సో అలా లాగిన్ అయితే సో ఇలాగ మనకి ఈ టాపిక్స్ అన్నీ ఉదాహరణకి ఎయిర్, ఎనర్జీ, ఫుడ్, ల్యాండ్, వాటర్, వేస్ట్ ఇలాగ కనిపిస్తాయి. దీంతోపాటు జనరల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఇలాగ వీటన్నిటిని మనం ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి వాళ్ళు యాడ్ చేసింది ప్రివ్యూ ఆల్ క్వశ్చన్స్ అన్నారు. సో ఆల్ క్వశ్చన్స్ ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి హ్యాండీగా ఉపయోగపడుతుంది. అంటే మన యొక్క డీటెయిల్స్ మొత్తం టోటల్గా డాక్యుమెంట్లో మనం ఏమేమి ఫిల్ చేయాలని కూడా చాలా నీట్గా ఇచ్చారు. సో దానికి అనుగుణంగా మనం వీలైతే దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని మనం ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా రాసుకుంటూ కూడా వెళ్ళచ్చు. లేదా అంత అవసరం కూడా లేదు, నేరుగా మీరు లాగిన్కి వెళ్ళి చేసేవచ్చు. సో ఇలాగ మీరు కంప్లీట్ చేయాల్సిన కోరుకుంటున్నాను.